నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మహాకుంభ మేళాలో ఒక అమ్మాయి చాలా పాపులర్ అయింది సార్. ఎక్కడ చూసినా ఆ అమ్మాయి గురించే వార్తలొస్తున్నాయి. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎందుకు పాపులర్ అయింది? అంటే పూసలు అమ్ముకునే అమ్మాయి అనేది విన్నాను. అసలు ఎవరు సార్ ఆ అమ్మాయి? ఆ అమ్మాయి స్టోరీ ఏంటి? మహాకుంభ మేళ ప్రయాగరాజ్‌లో మొదలైంది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ స్పిరిచ్యువల్ హ్మ్. ఆహ్, గ్యాదరింగ్స్ అన్నమాట. వరల్డ్‌లోనే అతి పెద్దది, అతి పురాతనమైన గ్యాదరింగ్ ఇది. హ్మ్. సో, ఇది జనవరి 13 మొదలైంది. దాదాపు 45 రోజుల పాటు ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. హ్మ్. టోటల్‌గా 45 రోజుల పాటు జరుగుతుంది. అందువల్ల ఇదేందంటే దాదాపు వరల్డ్ వైడ్‌గా ఇక్కడికొస్తున్నారు. దాదాపు అవును సార్. 40,00,00,000 మంది ఎ మొత్తంగా ఓవరాల్‌గా హ్మ్. పాల్గొంటున్నారు. 2,00,00,000,00,000 ఇన్‌కమ్ గవర్నమెంట్‌కి దీనివల్ల వస్తుంది. సో, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఏందంటే 12 ఏళ్ల తర్వాత కాబట్టి, హ్మ్. 12 ఏళ్లలో సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోవడంతో ఈ సంబంధించిన సాధువులు, సన్యాసులు, తర్వాత అఘోరీలు అవును సార్. వీళ్ళ లైఫ్ స్టైలు, వీళ్ళ హావభావాలు, వేషాలు, ఫుడ్డు వీటి హ్మ్. మీదంతా కూడా వేల వీడియోలు వస్తున్నాయి. అవును సార్. వ్లాగర్స్, యూట్యూబర్స్ అంతా హ్మ్. వెళ్ళిపోయారు. సెల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్ళిపోయి విపరీతంగా హ్మ్. ఫుటేజ్ వస్తుంది. అప్పుడు ఈ మీడియా వాళ్ళకి ఒక అమ్మాయి దొరికిందక్కడ. హ్మ్. 16 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయేమో రుద్రాక్ష మాలలు, పూసల దండలు అవి అమ్ముతుంది. హ్మ్. సో, ఆ అమ్మాయి అందంగా ఉంది. స్టైల్‌గా ఉంది. కళ్ళు తేనె కళ్ళుంటారు గదా! అలాంటి ఒక హ్మ్. యాంబర్ ఐస్ అంటారు ఇంగ్లీష్‌లో. అటువంటి ఒక యాంబర్ ఐస్ ఉన్నాయి. షార్ప్ నోస్ ఉంది. ఆహ్, బ్రెయిడెడ్ హెయిర్ ఉంది. సింపుల్‌గా ఉంది మళ్ళీ. ఏమి హ్మ్. ఎక్స్ట్రార్డినరీ డ్రెస్సింగ్ అనేం లేదు. పెద్ద మేకప్ లేదు. కాటు కళ్ళు. సో, కళ్ళు అందరిని గూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ అమ్మాయి మంచి స్మైలీ ఫేసు. సో, అది నచ్చేసరికి ఇంకా ఆ అమ్మాయి మీద ఎవరో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో 15,000,000 వ్యూస్ వచ్చాయి. ఓహ్! ఇంకా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. ఆ కళ్ళ మీద జూమ్ చేయమని అడుగుతారు. వీళ్ళు హ్మ్. కెమెరామెన్ జూమ్ చేయడం. ఇంకా ఆ అమ్మాయికి గూడా కొంచెం ఈ పాపులారిటీని ఆ అమ్మాయి గూడా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. హ్మ్. ఆయన కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం. ఎక్కడ కెమెరా షై గాని అవన్నీ లేవు. అలాగా ఆ అమ్మాయి ఇప్పుడు పాపులర్ అయిపోయింది. అందరూ గూడా అసలు ఎవరు ఈ అమ్మాయి? ఈ అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ వచ్చేట్టుంది. అంటే అవును. చాలామంది హీరోయిన్‌ల కంటే ఖచ్చితంగా బెటర్‌గానే ఉంది. నేను ఓహ్! గూడా చాలా వీడియోలు చూసాను. హ్మ్. అంటే ఏమి మేకప్ లేకుండా, ఏమి లేకుండా. యాక్చువల్లీ చాలామంది ఏఐతో ఈ అమ్మాయి ఫోటోని హ్మ్. ఏఐలో ఎన్హాన్స్ చేసి పెడితే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఏ ఓహ్! హాలీవుడ్ హీరోయిన్ లాగా ఉందన్నమాట. ఏఐ హ్మ్. పిక్చర్స్ హ్మ్. అవి గూడా వచ్చాయి. సో, ఎవరు అంటే అమ్మాయి పేరు మోనాలిసా బోన్స్‌లే అని అంటున్నారు. మరి మోనాలిసా అసలు పేరా? వీళ్ళేమైనా అవును పెట్టారా సార్. గూడా కరెక్ట్‌గా లేదు. హ్మ్. కానీ ఎక్కువ మంది చెప్తున్నది మోనాలిసా బోన్స్‌లే. అమ్మాయిది ఇండోర్ అని చెప్తున్నారు. ఈ పాపులారిటీ అంతా చూసి వాళ్ళ నాన్న అక్కడి నుంచి పిలిపిచ్చేసాడని గూడా ఒక వార్త వచ్చింది. ఓకే. అక్కడ హ్మ్. ఉండొద్దు అంటే వాళ్ళు గూడా ఇది భయమేస్తుంది అవును గదా! సార్. ఈ స్థాయిలో ఇదైపోతే మన అమ్మాయి ఏంటని. హ్మ్. ఇంక పర్సనల్ ప్రశ్నలంతా నువ్వెవరినైనా లవ్ చేసావా? ఇంకెవరో నీతో గూడా కనిపిచ్చాడు గదా! ఓహ్! అతన్నేమన్నా పెళ్లి చేసుకుంటావా? ఇవన్నీ గూడా అడగడం. హ్మ్. మనోళ్ళేందంటే దాన్ని హ్మ్. ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి ఊహించలేరు అవును గదా! సార్ అసలు. అన్ని యాంగిల్స్ హ్మ్. చేస్తున్నారు మీడియా. హ్మ్. సో, ఆ అమ్మాయి అయితే క్లియర్‌గా మా ఇంట్లో అమ్మా, నాన్న చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. నాకు పెద్ద గోల్స్ ఏం లేవు లైఫ్‌లో అనేది చెప్తుంది. సో, ఇండోర్‌కి వాళ్ళ నాన్న పిలిపిచ్చేసాడని అంటున్నారనమాట. ఇది బేసిక్‌గా ఆ అమ్మాయికి సంబంధించిన ఇప్పటివరకు మనకు అందుతున్నది. హ్మ్. అంటే ఒక మామూలు పూసలమ్ముతున్నారంటేనే వాళ్ళు పేదరికం అవును అనేది సార్. మనకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి కొంచెం అందంగా ఉండడం, కాన్ఫిడెంట్‌గా ఉండడం, కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం దానివల్ల అట్రాక్ట్ చేశారు. రెండోది ఆ స్పాట్‌లో సాధువులు, సన్యాసులు హ్మ్. మధ్యలో ఒక అంతా గూడా మనకి వేరే ఒక హ్మ్. టెక్స్చరు, ఒక వరల్డ్, కలర్స్ అవును సార్. కనిపిస్తాయి గదా! ఇటువంటి అమ్మాయి అక్కడ ఒక ప్రత్యేకంగా కనపడడం అనేది గూడా జరిగింది. అయితే ఈ అమ్మాయి ఒకటే గాదు ఇంకా కొన్ని వింతలు గూడొచ్చాయి. అన్నిటికంటే గూడా ఐఐటీ బాబా. ఐఐటీ బాంబేలో చదివి ఏరోస్పేస్‌లో ఇంజినీర్‌గా పనిజేస్తున్న హర్ష రిచారియా. హ్మ్. ఆయన ఐఐటీ బాబు అంటారు. ఆయన గూడా వెరీ పాపులర్ అయ్యాడు. అంటే ఐఐటీ చదివి ఆయన హ్మ్. ఎవరినో లవ్ చేశాడు. పెళ్లి చేసుకోబోతుంటే వాళ్ళు ఏదో ఇబ్బందులు పెట్టారు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఇంకెవరితోనో లేచిపోయింది. ఇవన్నీ చూసి ఆయన బాబాగా మారాడని ఆయన స్టోరీ ఒకటొస్తుంది. సో, ఓకే సార్. అలా ఐఐటీ అనమాట. హ్మ్. ఇంకోటేమో 7 ఫుట్ రష్యన్. ఆహ్, హ్మ్. ఆయన చాలా మజిల్స్ బాడీ అనమాట. హ్మ్. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. 7 అడుగులు. అవును సార్. హ్మ్. చాలా బాగున్నాడాయన. ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ అని పేరు పెట్టుకున్నాడు. ఓకే. ఆయన ఎక్కడో గుహల్లో ఉంటాడంట. ఈ టైంలో ఇక్కడికొచ్చాడు హిమాలయాల నుంచి. హ్మ్. సో, ఆయన గూడా వెరీ పాపులర్ అనమాట. నేను పర్సనల్‌గా
రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్ డైరెక్టర్ పనిచేసినప్పుడు సుభాష్ చంద్రబోస్ అనే సినిమాకు పనిచేశాను. అప్పుడు ఈ మాకు అక్కడ కొంతమంది వైట్స్ కావాలి, హ్మ్. అదేంటంటే బ్రిటిష్ ఫీల్డ్. అప్పట్లో సాయిబాబా బెంగళూరు ఉంటుంది వైట్ ఫీల్డ్లో, హ్మ్. అక్కడ పట్టుకొచ్చాం. ఆ! పట్టుకొస్తే అందులో చాలామంది రష్యన్ సైంటిస్టులు వాళ్ళంతా కూడా ఉన్నారు. ఓహ్! వాళ్ళకి భాష ఇంగ్లీష్ కూడా రాదు సరిగ్గా, హ్మ్. కానీ కమ్యూనికేట్ చేయగలిగారు. సో వాళ్ళు చాలామంది సైంటిస్టులు, యూనివర్సిటీ లెక్చరర్స్ అలాంటి వాళ్ళు కూడా సాయిబాబా దగ్గరికి వచ్చేసి హ్మ్. ఉన్నారు. అంటే వెస్ట్రన్ కల్చర్లో ఏంటంటే వాళ్ళకి మెటీరియలిస్ట్ కల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని సంపద అన్నీ ఉంటాయి, కానీ ఏదో ఒక వాయిడ్, అంటే ఒక వెలితి అనేది ఉంటుందన్నమాట. అవును సార్. ఈ వెలితి అనేది ఏంటంటే అన్నీ ఉంటాయి, హ్మ్. ఇంకా ఏమి అనుభవించడానికి ఏమీ లేవు. ఏం చేయాలి? లైఫ్‌ని ఎలా కంటిన్యూ చేయాలి? ఏదో డిజైర్స్ అన్నీ హ్మ్. పోతాయి హ్మ్. వాళ్ళకి. ఆహ్, ఈ వెల్త్‌కి సంబంధించిన డిజైర్స్ ఏవో ఉన్నాయి, అది డిజైర్ లెస్‌గా బతకడం అనేది ఒక వాక్యూమ్‌లోకెళ్ళిపోతుంది. హ్మ్. అప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. అప్పుడు ఇండియన్ స్పిరిచ్యువలిజం అనేది వాళ్ళకి ఉపయోగపడుతుందనమాట. ఈ ఇండియన్ వచ్చేసి ఇక్కడ బాబా, అందుకనే మనకి రజనీష్ బాబాలు గాని, ఇప్పుడు సద్గురు గాని, ఇలా అందరూ వీళ్ళెందుకు ఇదంటానంటే ఇంటర్నేషనల్‌గా హ్మ్. డబ్బున్నోళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇలాగా వచ్చేస్తుంటారు. అయితే వీళ్ళని హైలైట్ చేయడం అనేది కామనే అది ఎక్కడైనా. అవును సార్. కానీ ఇటువంటి ఒక పేద అమ్మాయిని హ్మ్. హైలైట్ చేయడం ఒక రకంగా మీడియా కోసమే చేస్తుంది గానీ, దాని సైడ్ ఎఫెక్ట్‌గా అమ్మాయికి కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ యాహ్! మనకి కుమారి ఆంటీ గూడా ఫైనల్‌గా ఆమెకి హెల్ప్ అయింది. హ్మ్. అంటే ఇదేందంటే మీడియా అటెన్షన్ ఒక్కోసారి మనకి హెల్ప్ అవుతుందా? డ్యామేజ్ అవుతుందా? అనేది గూడా ఉంటుంది. అవును సార్. కాకపోతే దాన్ని జాగ్రత్తగా డీల్ చేయగలగాలి. కుమార ఆంటీ ఆ విషయంలో సక్సెస్ హ్మ్. అయింది. అంటే మీడియా ఆమెని కొంత ఇబ్బంది పెట్టినా ఫైనల్‌గా ఆమె సక్సెస్ అయింది. చివరికి 2 తెలుగు రాష్ట్రాల మినిస్టర్‌లని కలిసింది. అక్కడికెళ్ళి వరదకు సంబంధించిన డబ్బులు గూడా ఆమె చంద్రబాబుకిచ్చింది. హ్మ్. ఆహ్, అలాగా ఆమె వ్యాపారం పెరిగింది. కొన్ని షోలల్లకి వెళ్ళింది. ఆ మేరకి ఆమెకి హెల్ప్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. హ్మ్. అట్లాగే ఈ అమ్మాయి ఖచ్చితంగా నాకు తెలిసి ఎవరో ఒకరు బాలీవుడ్‌లో ఈ అమ్మాయికి హ్మ్. ఛాన్స్ కూడా ఇస్తారు. ఖచ్చితంగా మంచి మేకప్ ఏసి, కొంత ట్రైనింగ్ ఇస్తే ఆమె మంచి ఆర్టిస్ట్ కూడా. ఎక్స్‌ప్రెషన్స్ బావున్నాయి. హ్మ్. మంచి ఎక్స్‌ప్రెసివ్ ఫేసు. కళ్ళు కొద్దిగా వెరైటీగా ఉన్నాయి. సో, ఖచ్చితంగా అమ్మాయి ఆహ్, హీరోయిన్ అయ్యే ఛాన్సులయితే ఖచ్చితంగా హ్మ్. కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంత పాపులారిటీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవును వరల్డ్ సార్. వైడ్‌గా పాపులారిటీ వచ్చింది కాబట్టి, ఈ పాపులారిటీని ఉపయోగించుకొని ఎవరో ఒకరు హ్మ్. సినిమాల్లోకి పెట్టే అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా? లేదా? ఎందుకంటే ఆమె లైఫు సడెన్‌గా ఒక వేరే దానికెళ్ళిపోతుంది హ్మ్. ప్రపంచంలోకి. అది డీల్ చేయాల్సే శక్తి సామర్థ్యం లేకపోతే హ్మ్. మరింత ఇప్పుడేదో అవును సార్. ప్రశాంతంగా ఉంది. హ్మ్. ఒక చిన్న జీవితం ఏదో అమ్ముకొని హాయిగా హ్మ్. ఉంది. ఈ ఇంత సెలబ్రిటీలాగా సడెన్‌గా సెలబ్రిటీలు అవును అయిపోయి సార్. అది వెరీ హ్మ్. డిఫికల్ట్ అది. అవును. ఎప్పుడైనా ఫెయిల్యూర్‌ని డీల్ చేయడం కంటే సక్సెస్‌ని డీల్ అవును సార్. చేయడం వెరీ కరెక్ట్. డిఫికల్ట్. అది కూడా సడెన్‌గా. హ్మ్. గ్రాడ్యువల్ అంటే నువ్వు మెల్లగా అలవాటవుతాం. హ్మ్. సడెన్‌గా వచ్చేస్తే దాన్ని ఎవరెవరో వచ్చేస్తారు. మనకు హ్మ్. సంబంధం లేని వాళ్ళంతా మనల్ని కంట్రోల్ చేయడం మొదలుపెడతారు. హ్మ్. వాళ్ళతో ఎలా డీల్ చేయాలో మనకేమి ట్రైనింగ్ గాని, ఎక్స్‌పోజర్ గాని ఉండదు లైఫ్‌లో. హ్మ్. అటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా అమ్మాయికుంటది. దానికి తగిన మరి హ్మ్. బ్యాకప్పు అమ్మాయికి తల్లిదండ్రులు గాని వీళ్ళిస్తారా? అసలు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా హ్మ్. దీనికి? జనరల్‌గా డబ్బులొస్తే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు మామూలుగా అయితే. చెప్పలేము అందరిని గూడా. అవును సార్. కొంతమంది డబ్బు కంటే పరువుకి హ్మ్. ఇంకో దానికి ఇచ్చే అవకాశం ఉంది. సో, ఆ రకంగా మరి చూడాల్సిన ఇదుంది. హ్మ్. ఏదేమైనా ఈ కుంభమేళాకి సంబంధించి కుంభమేళా మిగతా అన్నిటిని పక్కన పెట్టి ఈ అమ్మాయి మీదకే హుహుహు. వచ్చాయి. నేను నిన్నేదో అటు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో మనం రీల్స్ ఇలా హ్మ్. కొడుతుంటాం. హ్మ్. మొత్తం ఇవే వస్తున్నాయి. ఈ అవును. అమ్మాయిదే హ్మ్. వస్తున్నాయన్నమాట. హ్మ్. అంటే హ్మ్. ఒకటి చూస్తే ఇంక అవే వస్తాయి గదా! హ్మ్. అల్గోరిథం గూడా. హ్మ్. అలాగే ఈ అమ్మాయిది చూసేసరికి అన్నీ అవే వస్తున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్. అట్ ద సేమ్ టైమ్ మిగతా విషయాలు పక్కన పెట్టినట్టుగా కనబడుతుంది దీనివల్ల. అంటే ఎప్పుడైనా మనకేందంటే ప్రతి దాంట్లో గూడా ఒక డ్రామాటిక్ ఎలిమెంట్ హ్మ్. గావాలి. ప్రజలకు కానీ, మీడియాకి కానీ. ఒక డ్రామా గావాలి. ఒక సెన్సేషన్ గావాలి. లేనప్పుడు మనం కుదిరితే సెన్సేషన్ చేయడానికి ట్రై చేస్తాం. అన్నీ గూడా సెన్సేషన్ అవ్వవు. హ్మ్. ఆ ఎలిమెంట్‌లో గూడా ఉండాలి. ఈ అమ్మాయికి అదుంది. ఒక పేద అమ్మాయి పూసలమ్ముకుంటుంది. హ్మ్. అందంగా ఉంది. ఆ అమ్మాయికేమన్నా బ్యాక్ డ్రాప్ ఉందా? అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఈ డ్రామా ఉంది గాబట్టి, ఈ అమ్మాయి హైలైట్ అయింది. అలాగే ఐఐటీ బాబాలు చాలా రకాల హ్మ్. బ్యాచ్‌లుంటారు. ఈయన ఐఐటీ చదువుకొని రావడం వల్ల ఆయన మంచి మామూలుగా సన్యాసులు యోగాలు చేసి ఫిట్‌గానే ఉంటారు గానీ, హ్మ్. హ్మ్.
మజిల్స్ ఉండవు వాళ్ళకి. మజిల్ అనేది జిమ్ చేయాలి. ఈయన జిమ్కి వెళ్ళే విజువల్స్ కూడా ఉన్నాయన్నమాట. రష్యన్ అది.